జీవితంలోకి ఎంతో లాభంని తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, ఆయన మనల్ని సరిచేయాలని అనుకుంటూనే ఉంటాడు, ఆయన మనల్ని సరిదిద్దాలని అనుకుంటూనే ఉంటాడు. కానీ మనము అక్కడ వినలేకపోవడం వల్ల, గ్రహించలేకపోవడం వల్ల మనకు ఎంతో నష్టం జరిగిపోతుంటుంది. ఇంకా ఇక్కడ దేవాది దేవుడు ఏమంటుండంటే, నేను ఏర్పరచుకొనుచు నా నీతిని సమీపముగా ఉన్నది, నేను కలగజేయి రక్షణ బయలుదేరుతున్నది, నా బాహువు జనములకు తీర్పు తీర్చుచున్నది. నేను నా యొక్క ఏమంటుండంటే నా యొక్క రక్షణ బయలుదేరుచున్నది. నేను మిమ్మల్ని రక్షించడానికి, నేను మీ శత్రువులతో పోరాడడానికి, మీ సమస్యలతో నేను మీ సమస్యలను జయించడానికి నేను సిద్ధమై ఉన్నా. మీరు నాతో సిద్ధంగా ఉండరా? మీ యొక్క సమస్యలతో పోరాడడానికి, మీ యొక్క సమస్యలను జయించడానికి దేవుడు ఏమంటుండంటే, ఈ యొక్క కొండని చూసి ఆ కొండతో మాట్లాడమంటుండు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకున్న సమస్యలనే కొండలతో మాట్లాడమంటుండు. ఏమని? ఎప్పుడైతే మనము ఆయన నామంలో, ఆయన యందు విశ్వాసంతో ఆ సమస్యలనే కొండలని పెకిలింపబడి సముద్రంలో పాడవేయమన్నప్పుడు అది నిశ్చయంగా పాడవేయబడుతుందంట. ఓన్లీ మన సమస్య మన నుంచి తొలగిపోవడమే కాదు, కొంచెం సేపు తొలగిపోవడం వేరు, శాశ్వతంగా ఆ యొక్క సమస్య మన జీవితంలో నుంచి వెళ్ళిపోవడం వేరు. శాశ్వతంగా వెళ్ళిపోవడము చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక చెట్టుని వేర్లతో పెకిలించాలంటే కొంచెం సమయం పడుతుండొచ్చు, కానీ అదే ఒక చెట్టుని విరిచేయాలంటే కొంచెం సమయమే పడుతుంది. లేదా చెట్టుని కొమ్మలు కొట్టేయాలంటే కొంచెం సేపే పడుతుంది. కానీ ఒక చెట్టుని వేర్ల నుంచి పెకిలియాలంటే చాలా ప్రయాసతో కూడిన పని, చాలా సమయం పడుతుంది, చాలా ప్రయాసం పడుతుంది. కానీ దేవుడు అంటుండు, నువ్వు ఒక్క మాట సమస్యతో మాట్లాడితే ఆ యొక్క సమస్య వేర్లతో సహా పెకిలింపబడి సముద్రంలో పాడవేయబడుతుంది. సముద్రంలోనే ఎందుకు పాడవేయబడుతుంది అంటుండు దేవుడు? ఎందుకంటే సముద్రంలో ఏదైనా పడిపోతే ఆ వస్తువు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఆ యొక్క సముద్రం లోపలికి వెళ్ళిపోతుంది. ఆ యొక్క సముద్రం పైన అది కనబడది. ఒక మనిషి ఎప్పుడైతే నీళ్ళలో పడిపోవడం జరిగితే ఆ మనిషి ఏమైపోతాడు? ఆ నీటి లోపలికి వెళ్ళిపోయినాక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ యొక్క వ్యక్తి పైకి తేలడం జరుగుతుంది. కానీ మన సమస్యలను ఏమంటుండంటే దేవుడు, ఎప్పుడైతే అవి సముద్రంలో పడివేయబడతాయో ఇంకా మళ్ళీ అవి బయటికి కానరావు, అవి బయటికి కనిపించాయి. ఆ విధంగా నేను ఏ ఉపదేశంనైతే మీకు చేస్తున్నానో, ఏ మాటలైతే నేను మీతో మాట్లాడుతున్నానో, ఏ క్రమంనైతే నేను మీకు నేర్పిస్తున్నానో, ఏ క్రమశిక్షణనైతే నేను నేర్పిస్తున్నానో, ఎప్పుడైతే మీరు దాన్ని పాటిస్తారో, కేవలం పాటించడమే కాదు దాన్ని అవలంబిస్తారో, మీ జీవితంలో మీకున్న సమస్యలను మీరు జయించడమే కాకుండా అనేకుల సమస్యలను మీరు జయించగలుగుతారు. మీకున్న సమస్యల నుంచి మీరు విడుదల పొందుకోవడమే కాదు, మీ జీవితాలని మార్చుకోవడమే కాదు, మీ జీవితాలలో వెలుగుని ఉదయింపజేసుకోవడమే కాదు, అనేకుల చీకటి గల జీవితాలలోకి మీరు వెలుగుగా మారబోతాడు. ఇప్పుడు ఇంతకుముందు ఒక సిస్టర్ చెప్పడం జరిగింది, ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ప్రార్థనా సమయానికి వచ్చి ఆ యొక్క ప్రార్థనలో ఉండడం జరుగుతుంది, వారి కోసం ప్రార్థన చేయమని చెప్పడం జరుగుతుందని. నిజంగా ఎప్పుడైతే వెలుగు వైపు ఏమంటారంటే వెలుగున్న స్థలంకి ఆ యొక్క మనుషులు ఆకర్షింపబడతారు. ఒకవేళ చీకటి ఉందంటే చీకటి వైపు ఎవ్వరూ ఆకర్షింపబడరు. వెలుగులోకే దేవుడి యొక్క వెలుగు మనతో ఉన్నది. ఆ యొక్క వెలుగుకు మనుషులు మన యొక్క వెలుగుకు ఆకర్షింపబడతారు. ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన వెలుగుకు ఆ మనుషులు ఆకర్షింపబడతారు. దేవుడు ఏమన్నాడంటే, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. దీపంని వెలిగించి ఏ విధంగా కుంచ పైన పెడితే ఆ గదంతా
ఆ దీపమున్న స్థలమంతా ఏ విధంగా వెలిగిస్తుందో మనము కూడా వెలిగింపబడి ఎప్పుడైతే మన వెలుగుని ఇతరులకు కనపరచడానికి మనము ప్రయాసపడతామో అనేక చీకటి గల వ్యక్తులు మన వెలుగు వైపు ఆకర్షింపబడతారు. అదేవిధంగా దేవుడు అన్నాడు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందుకుంటుంది? మనం ఈ లోకానికి ఏమై ఉన్నామంట? మన ఇంటికి కాదు, మన ప్రాంతానికి కాదు, మన ఊరికి కాదు, మనం ఎవరికి ఉప్పై ఉన్నామంట? లోకానికి, అంటే నేషన్కి, ఈ యొక్క ప్రపంచానికి మనము వెలుగై ఉన్నాము. లోకానికంటే ఈ లోకము ఆది నుంచి అంతం వరకు మనము వెలుగై ఉన్నాము. కానీ మనలో సారం కోల్పోతే అది కాళ్ళ కింద వేసి తొక్కివేయబడుతుంది. మనం ఎప్పుడు సారం కలిగి ఉండాలి. దేవుని యొక్క సారంని, దేవుని యొక్క జీవాన్ని, దేవుని యొక్క వెలుగుని, దేవుని యొక్క మాటలని, దేవుని యొక్క స్తుతిని, దేవుని యొక్క అద్భుత కార్యాలని, దేవుని యొక్క సూచన క్రియలని, దేవుని యొక్క మహత్కార్యాలని ఎప్పుడైతే కలిగి ఉంటామో మనము అనేకుల జీవితాలలో మనము వారి ఏ స్థితిలో ఉన్నారంటే భయంకరమైన స్థితి. వాళ్ళ జీవితంలో టేస్ట్ ఎంత మాత్రం లేదు, వాళ్ళ జీవితాలలో రుచి ఎంత మాత్రము లేదు. భయంకరమైన అప్పుల ఊబిలో పడిపోయిన వారి జీవితాలు రుచికరంగా ఉండయి. వారు ఎప్పుడు వేదనతో, బాధతో, కలర్లెస్గా, టేస్ట్లెస్గా వాళ్ళ లైఫ్ ఉంటుంది. అదేవిధంగా లేదు ఏదైనా సమస్యల గుండా, ఏదైనా సంతానం లేకపోవడం కానీ, ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం కానీ, అప్పుల బాధల చేత శోధింపబడడం కానీ, ఉద్యోగాలు లేకపోవడం వల్ల కానీ వాళ్ళ జీవితాలు ఎంతోమంది భయంకరమైన స్థితిలలో ఉన్నారు. ప్రాణభయంతో ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. ఎంతోమంది మనం వింటుంటాం ప్రతిరోజు, వీళ్ళని చంపేసిండ్రు, వీళ్ళని అంటే ఒకళ్ళ ప్రాణాలకు ఒకళ్ళు దాహంగానే ఉన్నారు. ఏదో కొంచెము బిజినెస్లో వైరం వస్తే వారి ప్రాణాలనే వాళ్ళు ఒకరికొకరు బలిగా కోరుకుంటున్నారు. లేదా ఆస్తులలో తగాదాలు వస్తే ఒకళ్ళకు ఒకళ్ళు విరోధులైపోయి ఒకళ్ళ ప్రాణాల కోసం ఒకళ్ళు దాహాలు కొనుక్కుంటుండ్రు. అదేవిధంగా ఎప్పుడైతే దేవుడు అన్నాడు కోత విస్తారంగా ఉంది, కోతకు పనివారిని సిద్ధపరచమని, కోత యజమానుని వేడుకొనుడి. ఎవరిని వేడుకోవాలంట మనము? కోత యజమానుని. ఎవరు కోత యజమానుడు? మన దేవాది దేవుడు కోత యజమానుడు. మనం ఎవరమంట? ఆయన పనివారము. కోత విస్తారంగా ఉందంట, కానీ కొయ్యడానికి పనివారు లేరు. ఎవరిని వేడుకోవాలంట? ఆ దేవాది దేవుని వేడుకోవాలంట. ప్రభువా, అవును తండ్రి, నీ కోసం మేము వాడబడాలా, నీ రాజ్య వ్యాప్తి కోసం మేము వాడబడాలా. మమ్ములను మేము రక్షించుకొని, మమ్ములను మేము విడిపించుకొని, మమ్ములను మేము దీవెనకరంగా మార్చుకొని ఆ యొక్క దీవెనలో అనేకులకు పాల్పంపులు పొందించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. మనమందరం ఒప్పందం చేసుకోవాలి దేవుని దగ్గర. ఏమని? ప్రభువా, నిజంగా ఈరోజు అప్పు బాధల చేత నేనున్నానేమో, ఈరోజు నాకే పూట గడవని స్థితిలో నేనున్నానేమో, ఈరోజు అప్పులో వచ్చి నన్ను శోధించి నన్నే ఇక్కడ నుంచి వెలివేసే స్థితిలో నేనున్నానేమో ప్రభువా. కానీ నువ్వు నాకు సహాయం చేస్తే, నువ్వు నాకు సమృద్ధి ఇస్తే, నా సమృద్ధితో నేను మిమ్మల్ని దీవిస్తా, నా సమృద్ధితో నేను మిమ్మల్ని గణపరుస్తా. ఎంతమంది బిడ్డలైతే ఇంకా ఇటువంటి ఊబిలలో ఉన్నారో వారికి నేను సహాయకారకంగా ఉంటా, నేను వారికి సహాయం చేస్తా. లేదా కొంతమంది ప్రభువా నేను మందిరాలకు ఇస్తా ప్రభువా, నాకు తెలుసున్న స్థలాలలో మందిరాలలో ప్రభువా ఆహారం లేదు ప్రభువా, సేవకులకు పోషణ కరువైంది ప్రభువా, మందిరాలలో కావాల్సిన ఫెసిలిటీ లేదు ప్రభువా. ఒకవేళ మీరు నాకు సంపదనిస్తే నమ్మకంగా సంపదని మీ రాజ్యం కోసం కూడా నేను వాడతాను. ఎప్పుడైతే మనము ఆ దేవాది దేవుని సన్నిధిలో ఒప్పందం చేసుకుంటామో దేవుడు పరలోక వాక్యులను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నిండు కొలతతో మన ఒడిలో కొలువబడుతుంది, మన ఒడిలో పోయబడుతుందంట. ప్రతి దానికి హన్నా ఏమని మొక్కుబడి చేసుకుంది? ప్రభువా, ఈరోజు నాకు సంతానం లేదయ్యా, ఈరోజు నేను గొడ్రాల స్థితిలో ఉన్నా ప్రభువా, కానీ నువ్వు ఒక కుమారుణ్ణి నాకు ఇస్తే ఆ కుమారుణ్ణి మళ్ళీ నేను నీ సేవకిస్తా ప్రభువా. ఒక సేవకునిగా ఆ యొక్క కుమారునికి ఆ బిడ్డ పాలు విడవంగానే
నీ యొక్క సన్నిధికి నేను ఆ బిడ్డను ఇస్తా ప్రభువా. ఇంకా నువ్వు ఎట్లా బిడ్డను వాడుకుంటావో తండ్రి, నీ నామ మహిమార్థమై వాడుకో అని అన్నప్పుడు అప్పటి వరకు ఒక్క బిడ్డ కూడా లేని హన్నా జీవితంలో సమూయేలు ప్రవర్తనని దేవుడు అనుగ్రహింపవడం జరిగింది. ఎందుకంటే ఆ తల్లి మొక్కుకుంది ఎవరి కోసము? ఆయన రాజ్య వ్యాప్తి కోసము, ఆయన సేవ చేయడానికి ఒక కుమారుని నాకు ఇస్తే, నీ సేవ చేయడానికి ఒక కుమారుని నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని నేను నీ సేవకు సమర్పిస్తా. ఆ రోజులలో షిలోహం అనే దేవాలయంలో ఏలీ ప్రవర్త అనే ప్రవర్త ఉండే అప్పుడు హన్నా మొక్కుబడి చేసుకుంటప్పుడు ఏలీ ప్రవర్తనే హన్నా కొంటాడు, అమ్మా మరుసటి ఏట నీ కౌగిట్లో మరుసటి ఏట నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడని ఆయన అన్నాడు. కానీ ఏమంటాడంటే, నువ్వు ఈ దేవుని సమక్షంలో ఏ ఒక్క ప్రార్థన చేస్తున్నావో ఆ యొక్క ప్రార్థన నిశ్చయంగా దేవుడు అంగీకరించునుగాక అని ఎప్పుడైతే ఏలీ ప్రవర్త తన కోసం శుభవచనములు పలుకుతాడో అప్పుడు అదే మరుసటి రోజు హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకొని హన్నా గర్భం తెరవబడుతుంది. నిజంగా ఆమె ఒప్పందం చేసుకున్న ప్రకారమే ఆమెకు ఒక కుమారుడు కలుగుతాడు. ఆ కుమారుని పాలు విడిచినాక దేవుని సన్నిధికి ఆమె తీసుకొచ్చి సేవకు సమర్పింపడం జరిగింది. అంటే ఆ సమయంలో ఆ యొక్క దేవాలయము ఏలీ ప్రవర్త తర్వాత ఆ యొక్క స్థలంలో, ఆ యొక్క మందిరంలో యాజకులుగా చేయడానికి ఏలీ కుమారులు కానీ వాళ్ళు భ్రష్టులు అయిపోయినరు అని లేఖనంలో రాయబడి ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చిన స్త్రీలతో చెడుగా ప్రవర్తించడము, ఆ బలులు అర్పించక ముందే ఆ బలి యొక్క మాంసాన్ని వాళ్ళు భుజించడము, చాలా తప్పు పనులలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ సమయంలో ఆ ఊరికి ఒక ప్రవర్త అవసరమయ్యింది, ఆ మందిరానికి ఒక ప్రవర్త అవసరమైంది. కాబట్టి ఆ యొక్క దేవాది దేవుడు సమూయేలును అనుగ్రహించిండు. ఈరోజు దేవుడు శుభవార్త చెప్తుండే, ఎవరెవరైతే గర్భఫలాల కోసం ఎదురు చూస్తుండ్రో, చక్కటి కుమారుల కోసం, కుమార్తెల కోసం ఎదురు చూస్తుండ్రో వారందరితో దేవుడు అంటుండు, ఎప్పుడైతే నా నీతిని, నా రాజ్యంని వెతకండి సమస్తం మీకు అనుగ్రహింపబడుతుంది. నిజంగా కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందే ఉన్నారు. మీ యొక్క బిడ్డలని దేవుని రాజ్య వ్యాప్తి కోసము, దేవుని సేవ కోసం ఏ విధంగా హన్నా సమర్పించిందో ఆ విధంగా మీ పిల్లలని ఆయన కోసం, ఆయన రాజ్య వ్యాప్తి కోసము సమర్పిస్తాను మీరు మొక్కుబళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా మరుసటి ఏట మీ కౌగిట్లలో కూడా దేవుడు చక్కటి కుమార్తెలని దేవుడు అనుగ్రహించబోతున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా దేవుడు ఈరోజు ఇంకా మాట సెలవిస్తుండు, ఇంకా ఎవరెవరైతే ఏ బాధల చేత, వేదనల చేత అయినరో వారు ఈరోజు ఒక మొక్కుబడిని దేవుని సన్నిధిలో మొక్కుబడులని మొక్కుకున్నప్పుడు, ప్రభువా అవును తండ్రి నీ రాజ్యం కోసం నేను ఇవ్వాలనుంది, కానీ ఈరోజు నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు ప్రభువా, కానీ ఇచ్చే మనసు నాకుంది ప్రభువా. నిజంగా ఇచ్చే మనసుతో పాటు ఇచ్చే చేతులుగా కూడా నా చేతులని దీవించండి అని ఎవరైతే ఈరోజు మొక్కుకుంటారో దేవుడు వాళ్ళ చేతులని సమృద్ధితో నింపబోతుండు. ప్రభువా ఈరోజు నాకు ఆరోగ్యం లేదు, నాదే దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్లాగా నా జీవితం ఉంది, కానీ అయినప్పటికీ నన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడను నీవే అన్నావు ప్రభువా. నేను ముదిమి వచ్చే వరకు తండ్రి నా పిల్లల తరంకి నీ యొక్క ఆజ్ఞలను, నీ యొక్క కట్టడంలను, నీ యొక్క శాసనంలను, నీ యొక్క మంచితనంని నేను చెప్పాలనుంది ప్రభువా. రాబో తరంకి నిన్ను పరిచయం చేయాలనుందే ప్రభువా అని ఎవరైతే ఈరోజు మొక్కుబడి చేసుకుంటారో వాళ్ళందరూ దీర్ఘాయుష్మతుల చేత తృప్తిపరిచి, ఏ విధంగా అబ్రాహాము నిండు వృద్ధాప్యమందు పాతి పెట్టబడ్డాడో అదేవిధంగా వాళ్ళ జీవితంలో నా వ్యాధి బాధల నుంచి వాళ్ళు విడుదల పొందుకొని వాళ్ళు దీర్ఘాయుషుల చేత తృప్తిపరచబడతారు. ఏ వ్యాధులైనా పర్వాలేదు, అది వంశపారంపర్యంగా వచ్చిన వ్యాధులైనప్పటికీ, లేదా మన బలహీనతల నుంచి వచ్చిన వ్యాధులైనప్పటికీ, లేదా మన దోషంల నుంచి వచ్చిన వ్యాధులైనప్పటికీ, ఎప్పుడైతే దేవుని సమక్షంలో ఈ శేష జీవితం ప్రభువా నీ పాదాలకు అంకితం చేస్తున్న ప్రభువా, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం అని ఎప్పుడైతే ఆయన పాదాలకు మన జీవితాన్ని సమర్పించుకుంటామో దేవాది దేవుడు ఈరోజు మనకున్న స్థితి నుంచి, పరిస్థితి నుంచి ఆయన గొప్పగా మనల్ని విడిపించబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఇంకా ఆయన ఏమంటుండంటే, నేను మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు
చనిపోవు నరునికి, తృణమాత్రపు నరునికి ఎందుకు భయపడతారు? మీరు నరులకు ఎందుకు భయపడతారు? చాలామంది ఈ రోజులలో చెప్తే ఇదే మాటని వాళ్ళు అంటుండ్రు, అమ్మా మాకు రావాలని ఉందమ్మా, మాకు ప్రార్థన చేయాలని ఉందమ్మా, కానీ మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదమ్మా, మా యొక్క అన్న ఒప్పుకోవడం లేదమ్మా, మా యొక్క ఒక సహోదరి నాకు తెలుసు పాపం చాలా తొందరగా విశ్వాసంలోకి వచ్చేసింది. ఆ బిడ్డ ఒంటరి స్థితి, పిల్లలు, భర్త లేడు, యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డ తన భర్తను కోల్పోవడం జరిగింది. చిన్న చిన్న పిల్లల చేత చాలా బాధతో ఆ బిడ్డ జీవితం సాగించడం జరుగుతుంది. కానీ అప్పటి వరకు తన జీవితంలో లేని చుట్టాలు ఎప్పుడైతే దేవాది దేవునామ అంగీకరించుకుందో వాళ్ళు రావడం జరిగింది. వచ్చి వద్దు, ఈ దేవుడు వద్దు, ఈ దేవుని వదిలేసాయి, ఈ దేవుని మాటలు వద్దు, ఈ దేవుడు వద్దమ్మా, ఈ దేవుడిని నువ్వు మొక్కుతే, ఈ దేవుడిని నువ్వు ఆరాధిస్తే వద్దు, బాగుండదమ్మా, నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతమ్మా, వద్దు. అప్పటి వరకు అసలు ఆమె బతుకుందా లేదా, ఆమె భర్తను కోల్పోయింది, అసలు ఆమె తింటుందా లేదా, అసలు ఆమె పిల్లలకు మంచి భవిష్యత్తు ఉందా లేదా అని అప్పటి వరకు రాని చుట్టాలు ఎప్పుడైతే దేవాది దేవుని ఆమె అంగీకరించుకొని దేవుడిలో సంతోషించడము, దేవునిలో ఎదగడము, దేవునిలో ధైర్యం తెచ్చుకోవడము, ఆమె ముందుకు సాగిపోవడం జరుగుతుందో అదే చుట్టాలు ఒకళ్ళు వచ్చి అంటుండ్రు, నువ్వు ఈ దేవుని మొక్కుతున్నావని మీ చుట్టాల మధ్యలో నీకు పంచాయతీ పెడతా అంటుండ్రు. ఒకళ్ళు అంటుండ్రు, అమ్మ నీ కాలు మొక్తమ్మ, ఈ దేవుని వదిలేసాయి. అప్పటి వరకు వాళ్ళు అసలు తన గురించి పట్టించుకొని జనము ఎప్పుడైతే ఆ దేవాది దేవుని ఆమె అంగీకరించి దేవునిలో ఆనందించడం, దేవుణ్ణి నమ్ముకోవడం జరిగిందో వాళ్ళందరూ వచ్చి ఈ విధంగా ఆ బిడ్డని వ్యతిరేకులుగా మారిపోయిండ్రు. ఆ బిడ్డ అంటుంది, నేను ఏం చేయాలక్క, ఒక్కటే నేను వాళ్ళు చెప్తున్నానేసి నేను ప్రార్థన మందిరానికి వెళ్ళి మానేస్తున్నా, ప్రార్థన సహవాసంని మానేస్తున్నా, కానీ నా లోపల నా హృదయంలో ఉన్న దేవుణ్ణి ఎవ్వరు వచ్చినా కానీ నేను ఇంకా బయటికి తీసుకోలేనక్క. నా ఊపిరున్నంత వరకు నా దేవుడు నా హృదయంలోనే ఉంటాడక్క. బయటికి మాత్రము నా దేవుని నేను ఆరాధిస్తున్నాని ఎవ్వరిని కనపరుచుకోలేను, కానీ నా హృదయంలో నా దేవాది దేవుని పదిలంగా పెట్టుకుంటక్క అని ఆ అమ్మాయి చెప్పడం, ఆ యొక్క సహోదరి చెప్పడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటుండంటే, చనిపోవు నరునికి, తృణమాత్ర నరునికి ఎందుకు భయపడదువు? దేవుడు అంటుండే, ఈరోజు మనం మనుషులతో భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతుండు. మరి ఎవరెవరికి మనుషుల నుంచి కీడుందా, లేకుంటే మనుషుల నుంచి ఎవరికి ఆపద ఉందో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు అంటుండు, నరులకు మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు భయపడాల్సింది సర్వశక్తిమంతుడైన దేవునికి మాత్రమే, మీరు ఆయనకు మాత్రమే. ఎందుకంటే సమస్తం ఆయన అధీనంలో ఉన్నాయి, సమస్తం ఆయన మన కోసం సమకూర్చి మేలు కొరకే మనకు సిద్ధపరిచిండు. కొన్నిసార్లు మనం మనుషులను చూసి వైదొలిగిపోతాము, మనం మనుషులను చూసి వెనుకకు వెళ్ళిపోవడం జరుగుతుంది, మనుషులను చూసి మనం భయపడి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చాలామంది మధ్యలోనే వాళ్ళు వెనుక తిరగడము స్టార్ట్ అయిపోయారు. కానీ దేవుడు ఏమంటుండంటే, పొలము దున్నువాడు నాగటి మీద చేయి పెట్టి ఆ నాగటి మీద దున్నుతున్నప్పుడు వెనుకకు మరలి చూడొద్దు అని దేవుడు అంటుండు. ఎప్పుడైతే వెనుకకు మరలి చూడడం జరుగుతుందో ఆ యొక్క నాగలి గతి తప్పిపోతుంది, ఆ యొక్క క్రమం అంతా పాడైపోతుంది. అదేవిధంగా దేవాది దేవుడు ఏమంటుండంటే, ఎప్పుడైతే మనం ఈ దేవుణ్ణి ఆశ్రయిస్తామో, మనం ఎందుకు ఆశ్రయించాలి దేవుణ్ణి? ఏమిటికి ఈ దేవుణ్ణి ఆశ్రయించాలి? దేనికి ఈ దేవుణ్ణి ఆశ్రయించాలంటే మనం రక్షించుకోవడమే కాదు, మన పాపంల నుంచి మనం విమోచించడమే కాదు, మన స్థితిని మార్చుకోవడమే కాదు, మన పరిస్థితిని మార్చుకోవడమే కాదు, అనేకులకు మనం వెలుగుగా ఉండడం కోసము, అనేకులకు ఉప్పుగా మనం ఉండడం కోసం, అనేక జీవితాలలో ఈ రోజులలో కనీసం ఒక మాట చేత ఓదార్చే వాళ్ళు ఈ లోకంలో లేరు. మనము మంచిగా ఉన్నప్పుడు అందరు అంటారు, అమ్మా ఇంత మంచిగా ఉంది, ఏ తప్పు పని చేస్తుందో, ఏ చెడు పని చేస్తుందో, ఇంత వృద్ధిలోకి వస్తుంది, ఇంత తొందరగా ఈ అమ్మాయి దీవింపబడుతుంది, ఇంత తొందరగా ఈ అబ్బాయి దీవింపబడుతుండ్రు, అసలు వీళ్ళు దీవింపబడ్డానికి ఏందో. ఒకవేళ అదే మనుషులు చెడిపోయి చెడు మార్గంలో నడిచినప్పుడు అప్పుడు వీళ్ళు చెడు మార్గంలో నడిచిండ్రు, అందుకే వీళ్ళకి వ్యాధి వచ్చింది, అందుకే వీళ్ళు నష్టపోయినరు, అందుకే వీళ్ళ గృహాలలో మరణాలు సంభవించినాయని వాళ్ళు మాటను మార్చడం జరుగుతుంది. అందుకే దేవుడు అంటుండు, నరమాతృని
ఏమంటారంటే నేను మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రమగు నరునికి ఎందుకు భయపడదువు. ఈ నరుమాత్రునికి మనం భయపడాల్సిన అవసరం లేదని దేవుడు ఏమంటుండంటే, ఈరోజు నేను సంగీత నాదములతో నిత్యానందంతో మీ తలలను నేను అంటబోతున్నా. సంతోషానందములు గలగవారై మీ దుఃఖాన్ని, మీ నిట్టూర్పులను ఈరోజు మీ నుంచి నేను తొలగించపోయి మిమ్మల్ని అందరినీ నేను దీవించి నిత్య సంతోషము మీ తలల పైన నేను ఉంచబోతున్నాను.